నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 3 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ. పోలాండ్, ఉక్రెయిన్ ఇరు దేశాల మధ్య సహకారం కోరుతూ పర్యటన. వైసీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్వీర్యం. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. దేశంలో అన్ని ఈడీ కేంద్రాల వద్ద ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. ఏఐసీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు మధు యాష్కి. వైఎస్ జగన్ ను కలిసిన ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బాధ్యతగా పనిచేయాలని కోరిన మాజీ సీఎం జగన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విదేశీ పర్యటనకు బయలుదేరారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆయన పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఉక్రెయిన్ లో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్య ఐరోపాలో భారత్ కు పోలాండ్ కీలక ఆర్థిక భాగస్వామిగా ఉందని, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పర్యటనలో చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడమే ప్రధాన అంశంగా ఈ పర్యటన సాగనుంది. कि वहाँ मैं भारतीय समुदाय से मिलने के लिए उत्सुक हूँ, क्योंकि हमारे साझेदारी को और आगे बढ़ाया जा सकेगा और भारतीय समुदाय के जो तमाम सदस्य हैं उनसे भी प्रधानमंत्री की मुलाकात होनी है। उन्होंने ये भी लिखा कि इसके बाद यानी कि पोलैंड की यात्रा के बाद प्रधानमंत्री व्लादिमीर ज़ेलेंस्की, जो कि यूक्रेन के राष्ट्रपति हैं, उनके निमंत्रण पर यूक्रेन जाने वाले हैं। और सबसे अहम हमें ये याद रखना होगा कि यूक्रेन किसी भी भारतीय प्रधानमंत्री की यूक्रेन जाने की ये पहली यात्रा होगी। तो प्रधानमंत्री आज से 22 अगस्त तक पोलैंड की यात्रा पर रहेंगे और इस लिहाज से भारत की अगर हम बात करें तो వైసీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేశారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కావాలని జగన్ టీడీపీపై ఛానల్ ను, పత్రికను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా రాతలు రాస్తున్నారన్నారు. వెనుగొండ ప్రాజెక్టు విషయంలో కావాలని వైసీపీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని, వాస్తవాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. 14 లక్షల కోట్ల అప్పులను భరిస్తూ 5 ఏళ్లలో చేసిన తప్పులను సైతం భరించాలంటూ ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు జగన్ విధ్వంసకర పాలన సాగించారని ఆరోపించారు. 175 అని ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితుల్లో కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్తో, కుర్చీ మీద, అధికారం మీద ఉన్నటువంటి మమకారంతో ఇవాళ తన అవినీతి పత్రికను, ఛానల్ను అడ్డు పెట్టుకుని అసత్యాలకు, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి పరిస్థితిని ముందుగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందుకు ఏదైతే నిన్న వెలుగొండ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే, అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడుగుతూ ఉన్నా. ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం, ఏదైతే మీ 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి 14 లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ, ఇప్పుడు మీరు 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్న సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటున్నానంటే, ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయరు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికాపురంగా. అందులో ప్రధానంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి అడుగుతూ ఉన్నాం. ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో, అంటే ఈ వెలుగొండక ప్రాజెక్టుకి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో
దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నెల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగొండకి నీళ్లు వదలొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే రెండవది మొదటి టన్నెల్కి సంబంధించి వెలుగొండకు సంబంధించి మొదటి టన్నెల్కి సంబంధించి 500 మీటర్లు, రెండవ టన్నెల్కి సంబంధించి 7 కిలోమీటర్లు లైనింగ్ పూర్తి కాకుండానే నిర్దేశమైనటువంటి పరిమాణంలో నీరు వదలడం సాధ్యం కాదు అన్నటువంటి విషయం కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే రెండవ టన్నెల్లో త్రవ్వినటువంటి మట్టి అంటే దగ్గర 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మొదటి టన్నెల్ చివరి భాగాన మరి దాన్ని అక్కడ పెట్టడం వల్ల ఈరోజు ఆ 2 లక్షల క్యూబిక్ మీటర్లు ఆ యొక్క మొదటి టన్నెల్లో ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా తొలగించకుండానే నీరు విడుదల సాధ్యం కాదనే విషయం ఆ పరిజ్ఞానం కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు లేదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి రెండవ టన్నెల్లో 12వ కిలోమీటర్ దగ్గర ఏదైతే మరి యొక్క యుఎస్ఏ నుంచి తీసుకొచ్చినటువంటి TBM టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అది చెడిపోయి బయటికి తేలేనటువంటి పరిస్థితి ఉంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా దాని పని లేకుండా బయటికి తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంటే నువ్వు తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్రపోయి ఆ యొక్క 12వ కిలోమీటర్లో రెండవ టన్నెల్లో ఉన్నటువంటి ఆ TBMని బయటికి తీసుకురాకుండా నీరు విడుదల సాధ్యం కాదు అనే విషయం కూడా ఆ జ్ఞానం కూడా మరి నీకు లేకుండానే మాట్లాడుతున్నావా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే వెలుగొండకు సంబంధించి ఈ యొక్క రెండవ టన్నెల్కి సంబంధించి ఏదైతే ఇంకా 30% బెంచింగ్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్, ఎందుకంటే చాలా స్లో మోషన్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనంతా అదానీ అంబానీలకు మేలు చేసిందే తప్ప పేద ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని ఏఐసిసి జాతీయ కార్యవర్గ సభ్యులు మధు యాష్కి అన్నారు. బుధవారం విజయవాడలోని అర్ధరత్న భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 22న దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల వద్ద ధర్నా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోదీ అదానీ కలిసి మోదానిగా మారిపోయారని, దేశ సంపదను ఇద్దరు కలిసి దోచుకుంటున్నారని ఆరోపించారు. విదేశాంగ విధానాలను సైతం పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ విచారణ సంస్థలను అదానీ వ్యాపార సంస్థల అభివృద్ధి కోసం వాడుకుంటున్నారని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా సహకారం అందిస్తున్నారని, తనకు అనుకూలంగా లేని కంపెనీలపై సిబిఐ, ఈడీ అధికారులు దాడులు చేసి వాటిని అదానీ కంపెనీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. శివాజీ గారు మిగతా సీనియర్ నాయకులందరికీ కూడా నాతో పాలన వాళ్ళందరికీ కూడా తెలుపుతూ, గత 10 సంవత్సరాల నుంచి మోదీ గారి ప్రభుత్వం ఏర్పడ్డాక తనకు అనుకూలుడైన కొందరు వ్యాపార సంస్థలతో రాజ్యాంగబద్ధమైన సంస్థలని ధ్వంసం చేస్తూ, రాజకీయాలను ప్రలోభం చేస్తూ అధికారానికి వచ్చింది మోదీ గారి యొక్క ప్రభుత్వం. మోదీ గారు ప్రభుత్వానికి వచ్చినాక తన ప్రాణమిత్రులకి ముఖ్యంగా ఒక నేరం జరిగినప్పుడు A1 మొదటి ముద్దాయి ఉంటాడు. అట్లా A1 అదానీ అంబానీ అదానీ గారితోటి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఉన్న సత్సంబంధాలను కొనసాగిస్తూ తను పరోక్షంగా అతని వ్యాపార వృద్ధికి తోడ్పడుతూ రాజకీయాలను ప్రలోభం చేస్తూ ప్రతిభావింపిస్తూ అధికారానికి వస్తుంది
వచ్చింది మోదీ గారి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మొన్నటి రాష్ట్ర అధ్యక్షుల సమావేశంలో ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. రేపు 22వ తారీఖున పార్లమెంట్లో మాట్లాడనివ్వరు, ఈ వ్యాపార అక్రమ లావాదేవీలపైన మాట్లాడనియ్యరు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారిని మాట్లాడిస్తే మైక్ ఆఫ్ చేస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా ప్రజలను మమేకం చేస్తూ ఈడీ ఆఫీసుల ముందు రేపు 22 ఆగస్టు రోజు ధర్నా చేయాలని నిర్ణయం చేస్తూ ఈరోజు ప్రధాన నగరాలలో రాష్ట్ర క్యాపిటల్ సిటీస్లో ఈ మీడియా ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా మెగా అదానీ స్కామ్ పైన మోదీ అదానీ గారు కలిసి ఈ స్కామ్కి ఏ విధంగా దోహదపడ్డరు, తోడు దొంగల్లాగా ఏ విధంగా దేశాన్ని దోచుకుంటున్నారు, దేశ సంపదను దోస్తున్నారు, స్ట్రాటజిక్ అయిన విభాగాలైన డిఫెన్స్, విదేశాంగ విధానాన్ని కూడా ఉత్తేజపరుస్తూ ప్రభావితం చేస్తున్న కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. మీకు ఉదాహరణ చెప్తాం. ప్రభుత్వ ఇన్వెస్టిగేటివ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అదానీ యొక్క వ్యాపార సంస్థల వృద్ధి కొరకు వాడుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఆ పాలసీని ఏ విధంగా మార్చారంటే ఫియర్, డిసిట్ అండ్ ఇంటిమిడేషన్, భయముతో మోసముతో ఒత్తిడి తీసుకొచ్చి ఆ సంస్థను లోపరుచుకోవడం. ఉదాహరణకి సిబిఐ రేడ్ చేస్తుంది ఎన్డీటీవీ పైన 6 జూన్ 2017లో. అది యాక్షన్ అవుతుంది. రిజల్ట్ ఏమొస్తుంది? అదానీ గ్రూప్ ఇప్పుడు 64.71% 6 మార్చ్ 2023 వరకు ఎన్డీటీవీ సంస్థని అదానీ చేతులకు వెళ్ళిపోయింది. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టీం ఏసీసీ అంబుజా సిమెంట్ ఆఫీసెస్ పైన 11th డిసెంబర్ 2020న రేడ్ చేస్తారు. దాని పర్యవసానం అదానీ గ్రూపు ఇవాళ సెకండ్ లార్జెస్ట్ సిమెంట్ ప్లేయర్ అంబుజా సిమెంట్ని 16 సెప్టెంబర్ 2020 అక్వైర్ చేసేస్తుంది. మన తెలుగు వాళ్ళకు సంబంధించిన జీవీకే గ్రూప్ ముంబై ఎయిర్పోర్ట్ని అత్యంత ఆధునికంగా నిర్మాణం చేసినది. 28 జూలై 2020 పైన జీవీకే గ్రూప్ ఆఫీసెస్ పైన ఈడీ రైడ్ చేస్తుంది. 14th జూలై 21 వరకు ఇవాళ 98% ముంబై ఎయిర్పోర్ట్ అదానీ చేతులకు వెళ్ళిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ క్విన్స్ ఆఫీసెస్ని నోయిడాలో 11th అక్టోబర్ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీగా పదవి స్వీకరణ చేయనున్న సందర్భంగా బొత్స సత్యనారాయణతో పాటు విశాఖ జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొత్స నారాయణ మాట్లాడుతూ జగన్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పెద్దల సభలో అడ్డుకుని ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, కన్నబాబు, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, అరకు ఎమ్మెల్యే, పాడేరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల్లో శాసనమండలికి మన ఎన్నికల్లో మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ వచ్చి చైర్మన్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేశాం. ఆ నేపథ్యంలో మా జిల్లాకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా ఇవాళ నాతో పాటు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున, అలాగే వారితో పాటు ఇక్కడ మా ఇంతకుముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన
ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడ ఉన్న పెద్ద అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను ఈ నేపథ్యంలో. అది మండలిలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకా అభిప్రాయం. ఎవరి మీద బురద చల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని, అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా వాడిని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి మరి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇదండి గొంతుని వినిపిస్తారు. ఎన్నాళ్ళైంది శాసనసభ స్టార్ట్ అయ్యి? ఎన్నాళ్ళైంది? ఇంకా ఓ సభ అయింది. ఆ సభ అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా. ఇప్పుడు 3 నెలలు అయింది, 75 రోజు, ఇది 75వ రోజు అనుకుంటాను. మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది. ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా? టేక్ టైం, గివ్ టైం, యూ విల్ సీ. చేశారనేది నా అభిప్రాయం కాదు. కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలన్న ఆలోచన ఉన్నదనే అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను. ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా, అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను. వైసీపీ రౌడీలు తన గొంతుపై కత్తి పెట్టి ఇంటిని, పొలాన్ని కబ్జా చేశారని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రిటైర్డ్ రైల్వే డ్రైవర్ పిల్లి అబ్రహం కుమార్తె పిల్లి సుధారాణి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత దుగ్గిరాల జడ్పీటీసీ దాసరి వీరయ్య, అతని అనుచరులైన రౌడీ షీటర్, తెనాలి 1 టౌన్ వైసీపీ కౌన్సిలర్ గెడ్డేటి సురేంద్ర, గెడ్డేటి బాలయ్య, రౌడీ షీటర్ మహంకాళి, పిల్లి తిరుపతయ్య, మహేష్ లు కలిసి వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. వృద్ధుడైన తనపై దాడి చేసి చంపుతామని బెదిరిస్తున్నారని, ఇంటిని ధ్వంసం చేసి బయటకు గెంటేశారని వాపోయారు. దిక్కుతోచని స్థితిలో పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. పలు భూ కబ్జాలు, హత్యలు, సెటిల్మెంట్లు కేసుల్లో ముద్దాయిలైన వైసీపీ రౌడీల బారి నుంచి ప్రాణరక్షణ కల్పించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.
జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా T10 క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని వీటిని విజయవంతం చేయాలని విశాఖ జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ కోరారు. బుధవారం విశాఖలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జేవీఎంసీ పరిధిలోని 98 వార్డులలో 98 టీంలను సిద్ధం చేస్తున్నామని ప్రతి టీంకు 14 మంది సభ్యులు ఉంటారన్నారు. మొత్తం 23 రోజుల పాటు పాత నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. పోటీలలో విజేతలకు ప్రథమ బహుమతి 50,000, ద్వితీయ బహుమతి 30,000, తృతీయ బహుమతి 10,000 చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ఈ నెల 28వ తేదీలోగా ఆసక్తి ఉన్న వారంతా టీంల వివరాలను పార్టీ కార్యాలయంలో అందించాలని కోరారు. ముగింపు వేడుకలు స్టేడియం అని చెప్పు. చెప్పండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు మ్యాచ్లన్నీ ఇందిరాప్రజల స్టేడియంలోనే జరుగుతాయి సార్. టీంని తీసేస్తామండి సార్. విశాఖపట్నం డిస్టిక్ అండి, 98 వార్డులు సార్. వార్డులు 98 సార్. సౌత్కి మాత్రం 14 ఉన్నాయి సార్, మీరు గుర్తించాలి. ఇక్కడ ఉంది. స్టార్ట్ చేసేయండి 2 నిమిషాలు. దుర్గా కొంచెం ఫ్యాన్ ఆపిగా. 98 సార్. అంటే వార్డు నుంచి ఒక టీం మాత్రమే. అందరికీ నమస్కారం అండి. నా పేరు విద్యాసాగర్ పి. నేను 37వ వార్డు మెంబర్ని, అలాగే క్రికెట్ అసోసియేషన్ క్రికెటర్ని, వైజాగ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్ని, తర్వాత వంశీ యువసేన జన సైనికుడిని. డిప్యూటీ సీఎం గారు పుట్టినరోజుని సెప్టెంబర్ 2ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2 నుంచి డిప్యూటీ సీఎం T10 క్రికెట్ టోర్నమెంట్ని స్టార్ట్ చేస్తున్నామండి. ఈ క్రికెట్ టోర్నమెంట్ పండుగ 20-25 రోజుల పాటు ఇందిరాప్రజల స్టేడియం, మున్సిపల్ స్టేడియం విశాఖపట్నంలో జరుగుతుంది. టీము నిబంధనల ప్రకారం ప్రతి టీంకి 14 మంది సభ్యులు ఉండాలి. అలాగే ఈ టోర్నమెంటు విశాఖపట్నంలో ఉన్న ప్రతి వార్డు 98 వార్డులు ఉన్నాయి. ఆ ప్రతి వార్డుకి ఒక టీము. వాళ్ళు నిర్ణయించుకొని ప్లేయర్ని 14 మంది మాకు సబ్మిట్ చేయాలండి. వార్డు కార్పొరేటర్ కానీ లేదంటే వార్డు ప్రెసిడెంట్ కానీ వాళ్ళు లెటర్ హెడ్ మీద వాళ్ళు 14 మంది వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు 14 ఇచ్చి మాకు జత చేసి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. వేరే వ్యక్తులు ఆ వార్డులో ఆడిన ఎడల వారిని టీం నుంచి బహిష్కరిస్తాం. టీంనే మొత్తంగా సస్పెండ్ చేస్తాం. ఒకవేళ ఇన్కేస్ తెలియకుండా వాళ్ళు టీంలో పాల్గొన్నా తెలిసిన మరుక్షణమే వాళ్ళు విన్నింగ్లో ఉన్నా కూడా వాళ్ళని తీసివేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. అలాగే ఈ టోర్నమెంట్లో ఆర్ట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఇది. రోజుకి ప్రతిరోజు 5 మ్యాచ్లు జరుగుతాయి. ఇది నాకౌట్ పద్ధతిలో జరుగుతుందండి. ఈ టోర్నమెంట్ డ్రెస్ కోడ్గా బ్లూ కానీ బ్లాక్ కానీ లోవర్, వైట్ టీషర్ట్, షూ కంపల్సరీగా వేసుకొని రావాలి. ఈ టోర్నమెంట్ అంపైర్లు వీడీసీఏ సంబంధించిన అంపైర్లు వ్యవహరిస్తారండి అంపైరింగ్కి. తర్వాత ఈ టోర్నమెంట్లో ఎంట్రీ ఫీజుగా 1000 రూపీస్ పెట్టాం, 1000 రూపాయలు. అలాగే విన్నర్స్కి 50,000 రూపాయలు, రన్నర్స్అప్కి 30,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్గా 10,000 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అలాగ పలు రకాలుగా బహుమతులు ఇస్తాం. ఈ టోర్నమెంట్ని పూర్తిగా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ అల్లూరి జిల్లా అరకు లోయలో ఎస్సీలంతా నిరసన బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీ చేయాలని, అంశాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో తమ న్యాయమైన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని, ఆంధ్ర రాష్ట్రంలో కూడా సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా పాత పద్ధతిలోనే ఉంచాలని యూనియన్ నాయకులు కోరారు. లేకుంటే ఎస్సీల ఆధ్వర్యంలో మరింత ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 3 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ. పోలాండ్, ఉక్రెయిన్ ఇరు దేశాల మధ్య సహకారం కోరుతూ పర్యటన. వైసీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్వీర్యం. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. దేశంలో అన్ని ఈడీ కేంద్రాల వద్ద ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. ఏఐసీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు మధు యాష్కి. వైఎస్ జగన్ ను కలిసిన ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బాధ్యతగా పనిచేయాలని కోరిన మాజీ సీఎం జగన్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.